సో హైపర్ పిగ్మెంటేషన్తో చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు యంగ్ ఏజ్లో కూడా వచ్చేస్తుంది. ఒకప్పుడు అంటే పెద్ద ఏజ్లోనే వచ్చేస్తుంది అనుకునే వాళ్ళం. సో అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తారు? కస్తూరి పసుపు మార్కెట్లో దొరుకుతుందమ్మా. చాలా సువాసనాభరితంగా ఉంటుంది. సో ఈ కస్తూరి పసుపు, అదేవిధంగా నిమ్మరసము, రోజ్ వాటరు, పాలు, కేవలం ఈ 4 పదార్థాలే. సో కాస్త కస్తూరి పసుపు తీసుకున్నామా, సో ఒక 3-4 చుక్కల కంటే నిమ్మకాయ రసం ఎక్కువ వేయకూడదమ్మా. సో పాలు, రోజ్ వాటర్ ఎక్కువ వేసుకున్నా పర్లేదు, కానీ నిమ్మరసం ఎక్కువ వేసుకోకూడదమ్మా. సో దాన్ని పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జస్ట్ 3 to 5 drops మ్యాక్సిమం వేయచ్చు, మొత్తం ఫేస్కి అంతా కలిపి కూడా. సో ఒక కస్తూరి పసుపు మనకు తగినంత తీసుకుని ఒక 3 to 5 drops నిమ్మరసము, తర్వాత తగినంత రోజ్ వాటరు, తగినంత పాలు. పాలు అనేసరికి మీకు డౌట్ వచ్చి ఉంటుంది, పబ్లిక్ కూడా డౌట్ వస్తుందమ్మా, కాచినటువంటి పాల, మామూలు పాలు అని చెప్పేసి, పచ్చి పాలు అని చెప్పేసి ఏదైనా వాడుకోవచ్చు. సో పాలు కూడా కలిపేస్తే బ్రహ్మాండమైనటువంటి క్రీమ్ తయారవుతుందమ్మా. సో ఆ క్రీమ్ ను హైపర్ పిగ్మెంటేషను లేదా నల్ల మచ్చలు లేదా మెలాస్మా అని చెప్పబడేటువంటి ఈ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య ఉన్న చోట అప్లై చేసేసి, సున్నితంగా మర్దన చేసేసి, అదే క్రీమ్ని మళ్ళీ అప్లై చేసేసి ఒక 1/2 hour ఉన్న తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తుండడం వల్ల క్రమక్రమంగా ఆ భాగంలో సంచితమైనటువంటి చర్మానికి బ్లాక్ రంగునిచ్చేటువంటి మెలనిన్ అనేటువంటి రంజక పదార్థము ముఖం మీద, స్కిన్ మీద ఆ భాగం నుంచి తొలగిపోవడం వల్ల ముఖం సౌందర్యవంతంగా తయారై ఆ సమస్యలను కూడా తగ్గిపోతాయి. మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా? సో మళ్ళీ రాకుండా ఉండాలంటే ఇంటర్నల్ మెడిసిన్ వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందమ్మా. ఇన్ జనరల్గా కొంచెం ఓపికగా, పట్టుదలగా, నిగ్రహంగా సాధించాలనేటువంటి పట్టుదలతో నేను చెప్పినటువంటి పద్ధతిలో కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల ఎక్కువ శాతం మందిలో వెంటనే రాదమ్మా. కొన్ని సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఒకవేళ వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఇంటర్నల్ కూడా మెడిసిన్ కూడా వాడుకోవాల్సి వస్తుందమ్మా, లేకపోతే ఇదే సరిపోతుంది. చాలా మంది ఈ మధ్య గ్యాడ్జెట్స్ బాగా యూజ్ చేస్తున్నారు. వాటి దాంట్లో పడిపోయి నిద్రపోవడం కూడా మర్చిపోతున్నారు. నిద్రలేమితో బాగా బాధపడుతూ ఉన్నారు. ఒక టైం కదా అలవాటు అయిపోయి నిద్రపోవాలన్నా కూడా నిద్ర వస్తలేదు ఎవరికి కూడా. సో అట్లాంటి వాళ్ళకి ఏమైనా రెమెడీ? సో ఓకే, ఈ మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలుగజేసేటువంటి పదార్థం సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం వల్ల కానీ, లేకపోతే ఉత్పత్తి అయినటువంటి పదార్థము సరిగ్గా పనిచేయకపోవడంలో కానీ ఇన్సోమ్నియా లేక నిద్రలేమి సమస్య అనేటువంటి కలుగుతుందమ్మా. సో ఈ యొక్క మెలటోనిన్ అనేటువంటి పదార్థం బాగా ఉత్పత్తి అయ్యేందుకు, అది బాగా పనిచేసేందుకు జాజికాయ చూర్ణము ఒక 10 గ్రాములు, అదేవిధంగా అశ్వగంధ చూర్ణం ఒక 10 గ్రాములు, దాల్చిన చెక్క చూర్ణం 10 గ్రాములు, మొత్తం ఒక్కొక్కటి 10 గ్రాముల చొప్పున తీసుకొని 3 పదార్థాలు కలపడం వల్ల 30 grams ఔషధం తయారైపోతుందమ్మా. ఈ 30 grams ఔషధాన్ని రోజు రాత్రి పూట పడుకునేటప్పుడు 1 గ్రామ్ ఔషధాన్ని తగినంత తేనెతో కానీ లేకపోతే కాస్త పాలలో కానీ కలిపేసి రెగ్యులర్గా వాడుకోవడం వల్ల క్రమక్రమంగా మెదడులో మెలటోనిన్ అనేటువంటి రంజక పదార్థం ఉత్పత్తి బాగా జరిగేసి చక్కటి నిద్రకు హేతుభూతం అవుతుందమ్మా. ఇది కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసినప్పటికీ అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు సదా మన దేహంలో ఉంటూ, సదా కాపాడుతూ, సదా రక్షిస్తుండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ 3 పదార్థాలు కూడా మెలటోనిన్ పెంచుతాయి. అంతేకాకుండా తేనె కూడా పరోక్షంగా మరి మెలటోనిన్ పెంచేందుకు ఉపయోగపడుతుంది. పాలలో ఉన్నటువంటి ట్రిప్టోఫాన్ అనే రసాయన పదార్థం కూడా మెదడులో మెలటోనిన్ అనేటువంటి పదార్థం పెంచడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ దీనివల్ల ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా చక్కటి నిద్ర వాళ్ళ సొంతం చేసుకోవచ్చుమా. చాలా మంది మొక్కల నొప్పులతో కూడా బాధపడుతుంటారు. అట్లాంటి వాళ్ళకి మీరు చెప్పే చిట్కా ఏంటి? వామును చూర్ణం చేసేసి ఒక 100 grams తీసుకోవాలమ్మా. శొంఠిని చూర్ణం చేసేసి ఒక 100 grams తీసుకోవాలి. సో శొంఠి పొడి మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. ఒకవేళ చేసుకోవడం ఇబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళైతే ఫ్రెష్గా తయారు చేసినటువంటిది స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి శొంఠి చూర్ణం తెచ్చుకున్నా సరిపోతుందమ్మా. సో వాము చూర్ణం అయితే నాకు తెలిసినంత వరకు మార్కెట్లో దొరకదు, అంత స్టాండర్డ్స్ కూడా ఉండవు. త్వరగా దాని యొక్క పవర్ అయిపోతుంది కాబట్టి మనం ఓన్గా తయారు చేసుకోవడం మంచిదమ్మా. వామును వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని 100 grams వాము చూర్ణం అయితే శొంఠి చూర్ణం కూడా 100 grams కలిపేసారు. ఇంతే, వాము చూర్ణం, శొంఠి చూర్ణం. 50 grams తీసుకున్నట్లయితే 50-50 తీసుకోవాలమ్మా. సో ఏదైనా సమానంగా కలిపేసేయాలి. ఈ 2 పదార్థాలను బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పూట ఒకసారి, ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రిపూట ఆహారానికి ఒక అరగంట ముందు 1/2 teaspoon అమ్మా. మ్యాక్సిమం సమస్య మరీ ఎక్కువగా ఉండి వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు అయితే 1/2 teaspoon కూడా వాడుకోవచ్చు. ఇన్ జనరల్గా అయితే 100లో 70-80% మందిలో కేవలం 1/2 teaspoon పౌడర్ ఉదయము, 1/2 teaspoon పౌడర్ రాత్రి, అంటే 1 to 1.5 grams సరిపోతుందమ్మా. 1 to 1.5 gram. అవసరమైతే మ్యాక్సిమం 2.5 grams వరకు వాడుకోవచ్చు. 1/2 teaspoon. తగినంత తేనెతో తీసుకోవచ్చమ్మా, లేకపోతే పాలలో కలిపి తీసుకోవచ్చు. అది వీలు పడినటువంటి వాళ్ళు నీళ్ళలో కలిపి కూడా తీసుకోవచ్చమ్మా. ఏ పద్ధతిలో తీసుకున్నప్పటికీ వాములో ఉన్నటువంటి రసాయన ఔషధ గుణాలు, అదేవిధంగా శొంఠిలో ఉన్నటువంటి
రసాయన ఔషధ గుణాలు మరి మోకాళ్ళ నొప్పుల వల్ల కలిగేటువంటి బాధ, సలుపు, పోటు, మంట ఈ యొక్క సమస్య తగ్గిపోవడమే కాకుండా మోకాళ్ళ గుజ్జు త్వరగా తగ్గిపోకుండా ఉండేందుకు, అదేవిధంగా ఈ యొక్క మోకాళ్ళ గుజ్జు చిన్న వయస్సులో అయితే కొంతవరకు ఉత్పత్తి అయ్యేందుకు కూడా ఇది పరోక్షంగా ఉపయోగపడతాయమ్మా. మన దగ్గర పార్కిన్సన్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఆయుర్వేదంలో ఎట్లాంటి ట్రీట్మెంట్ చెప్తారు? ఓకేమా, అశ్వగంధ చూర్ణము ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. అదేవిధంగా రెండవ పదార్థంగా దూలగొండి విత్తనాల చూర్ణం అమ్మా. దూలగొండి ఇది చాలా ఫేమస్ అయిందమ్మా. సో దీని మీద జరిగినటువంటి పరిశోధనలు కూడా మెదడులో డోపమిన్ అనేటువంటి రసాయన పదార్థం తగ్గడం వల్ల ఈ యొక్క పార్కిన్సన్స్ వ్యాధి వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగిందమ్మా. ఈ యొక్క దూలగొండి విత్తనాల చూర్ణంలో డోపమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంటుందమ్మా. సో ఈ డోపమిన్ అనేటువంటి రసాయన పదార్థాన్ని మనం ఈ బయట నుంచి మన దేహంలోకి పంపడం ద్వారా దేహంలో తగ్గినటువంటి డోపమిన్ మళ్ళా అది కాంపెన్సేషన్ గా ఉపయోగపడుతుందమ్మా. సో ఇంకోటి ఏంటంటే ఈ విధంగా మనం న్యాచురల్ గా వాడుతున్నాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు, సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో అశ్వగంధ చూర్ణం 50 గ్రామ్స్, అదేవిధంగా నేను చెప్పినట్లు ఈ యొక్క దూలగొండి విత్తనాల చూర్ణం దీన్నే కపికచ్చు బీజ చూర్ణం అంటారమ్మా. సో చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతారేమో, మళ్ళీ కూడా చెప్తాను చూడమ్మా. కపికచ్చు మార్కెట్ లో దొరుకుతుందమ్మా. దూలగొండి విత్తనాలు అది తెలుగులో అంటారు. కపికచ్చు అనేది సంస్కృత పదమ్మా, మార్కెట్ లో దొరుకుతుందమ్మా. సో ఆ పౌడర్ ఒక 50 గ్రామ్స్. సో దాల్చిన చెక్క పొడి ఒక 10 గ్రామ్స్ తీసుకోవాలి. అశ్వగంధ చూర్ణం 50 గ్రామ్స్, కపికచ్చు చూర్ణం 50 గ్రామ్స్, దాల్చిన చెక్క పొడి ఒక 10 గ్రాములు. ఈ 3 పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజీసారు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక 1/2 టీ స్పూను, రాత్రి ఒక 1/2 టీ స్పూను, ఆహారానికి ఒక అరగంట ముందు కానీ ఆహారం తర్వాత ఒక అరగంట తర్వాత కానీ కాస్త పాలలో కలిపి కానీ లేకపోతే ఇదే పౌడర్ను కాస్త నీళ్లతో కలిపి కానీ తేనెతో కలిపి కానీ ఏ విధంగా తీసుకున్నప్పటికీ పార్కిన్సన్స్ అనేటువంటి వ్యాధి అదుపులో ఉంటుంది. పార్కిన్సన్స్ అనేటువంటి వ్యాధి వల్ల కలిగేటువంటి లక్షణాలు అదుపులో ఉంటాయి. అంతేకాకుండా పార్కిన్సన్స్ వ్యాధి త్వరగా విజృంభించి మరీ తీవ్ర రూపం దాల్చకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధాలు సదా దేహంలో ఉంటూ వాటి యొక్క శక్తిని చూపిస్తూ సదా కాపాడుతుండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని మరి ఇంగ్లీష్ మందులు వైద్యులు సూచించిన మేరకు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకుంటూ కూడా ఈ యొక్క ఔషధం వాడుకుంటూ ఉండడం వల్ల ఆ ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క డోసు మ్యాక్సిమం తగ్గించడానికి అవకాశం ఏర్పడుతుంది. వాటి వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గించడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మరి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తులకు ఒక వరం అని చెప్పుకోవచ్చమ్మా ఈ నేను చెప్పినటువంటి ఔషధం. ఓకే సార్.